ఇంతియాజ్ గారు, ఉత్తరాంచల్ యూనివర్సిటీలో పిల్లలకి ఓన్లీ ఎడ్యుకేషనే కాకుండా స్ట్రెస్ అయిపోకుండా కరిక్యులర్ యాక్టివిటీస్ ఏమైనా ఉంటాయా? యా మేడం, దిస్ ఈజ్ వన్ థింగ్ వీ రియలీ ఫోకస్ ఆన్. హ్మ్. స్టూడెంట్కి ఓవరాల్గా కెరియర్ గ్రోత్ ఇంపార్టెంట్. ఓకే, ఇంతవరకు ఎడ్యుకేషను, జాబ్స్, ప్లేస్మెంట్స్ ఇవే కాకుండా ఓవరాల్గా తనకు మైండ్ పీస్ఫుల్గా ఉండాలి, స్ట్రెస్ లేకుండా ఉండాలి, హ్యాపీగా ఉండాలి అనుకుంటే డెఫినెట్లీ ఇంజనీరింగ్లో ఒక యూనివర్సిటీ లెవెల్లో స్టూడెంట్గా అన్ని కేటగిరీస్లో కవర్ చేయాలి. సో ఓకే. ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఉంటాయి, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. ప్రతి 1 మంత్కి 40 డేస్కి ఉంటాయి అన్నమాట. ఈ కాంపిటీషన్స్ ఉంటాయి, సింగింగ్ కాంపిటీషన్స్, డ్యాన్స్ కాంపిటీషన్స్. ఓకే, అపార్ట్ ఫ్రమ్ దట్ యూనివర్సిటీలో ప్రతి ఇయర్ 2 times ఫెస్ట్ జరుగుతుంది, కల్చరల్ ఫెస్ట్. అది చాలా హై లెవెల్లో జరుగుతుంది. నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ లెవెల్లో సెలబ్రిటీస్ ఉంటారు. ఇది కాకుండా డైలీ తను స్ట్రెస్ ఫ్రీగా ఉండడం కోసం యూనివర్సిటీలోనే జిమ్ ఉంది, బయటికి వెళ్ళాల్సిన ఓహ్! అవసరం లేదు. వావ్! ఇన్ క్యాంపస్ జిమ్ ఉంది. సో స్టూడెంట్కి ఈ టైంలో కొంచెం ఎక్సర్సైజెస్, జిమ్ అనేది చాలా స్ట్రెస్ ఫ్రీ అవుతుంది. అవును. ఓకే, అవును. హ్మ్. ఇంకా అపార్ట్ ఫ్రమ్ దిస్ మీకు యూనివర్సిటీలోనే లైబ్రరీ ఉంటుంది. లైబ్రరీ మీకు ఈ లైబ్రరీ కూడా ఉంటుంది, అది ఒక బెనిఫిట్. ఓకే, స్పోర్ట్స్ పరంగా వచ్చినా కానీ మీకు క్రికెట్, వాలీబాల్, కబడ్డీ ఈ రిలేటెడ్ దానికి కూడా స్టూడెంట్కి ఏదైనా ఇంట్రెస్ట్ ఉంది, తను ఏమంటారు గేమ్స్లో, స్పోర్ట్స్లో కూడా పార్టిసిపేట్ అవ్వచ్చు. ఇది కాకుండా ఎన్సీసీ ఉంది. తను ఎవరైతే ఓహ్! మిలిటరీకి కానీ డిఫెన్స్కి కానీ ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ కూడా ఓకే. ఎన్సీసీ కూడా ఉంది, అది కూడా ఒక ప్లస్ పాయింట్. సో ఓకే. ఎక్కడ కూడా ఓవరాల్ ఇప్పటివరకు ఓన్లీ సౌత్ స్టూడెంట్స్ మాట్లాడుతున్నాను. ఇప్పటివరకు 1000 స్టూడెంట్స్ మన యూనివర్సిటీలో అడ్మిషన్ తీసుకుంటే ఒక్క స్టూడెంట్ కూడా డ్రాప్ కాలేదు. ఎందుకు డ్రాప్ కాలేదంటే బికాస్ మన దగ్గర స్ట్రెస్ఫుల్ ఎడ్యుకేషన్ అనేది ఉండదు. ఉండదు. ఓవరాల్గా డెవలప్మెంట్ అనేది ఉంటుంది. ఓకే. స్పోర్ట్స్ ఉంటాయి, కరికులర్ యాక్టివిటీస్ ఉంటాయి, ఎడ్యుకేషన్ ఉంటుంది, ఎన్సీసీ క్యాడర్ ఉంటుంది, గవర్నమెంట్ రిలేటెడ్ జాబ్స్ ప్రిపరేషన్ అనేది ఉంటుంది. సో ఓవరాల్గా అన్నీ ఉంటాయి. సో దీనివల్లనే స్టూడెంట్కి ఏంటంటే తనకు ఓవరాల్గా జాబ్ పరంగానే కాకుండా కెరియర్ పరంగా తనకు ఓవరాల్ డెవలప్మెంట్ అనేది ఉంటుంది.